ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ మాట పౌలు భక్తుడు పలుకుతున్నట్లుగా మనము చూస్తున్నాం. చావు గురించి ఆలోచించడానికి ఎవరు ఇష్టపడరు. జీవితం మీద విరక్తి పుడితే తప్ప చావు అనేది ఒకటి ఉంటుందన్న ఊసు కూడా మనకు ఉండదు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ చస్తారు అన్నది మాత్రం నిజం. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరు చెప్పలేరు. ఎంతో ఆరోగ్యంగా ఉండి చాలా కాలం బ్రతుకుతారు అనుకున్న వాళ్ళు కూడా అనుకోకుండా చనిపోతుంటారు. చావుకు భయపడని వారు ఎవరు ఉండరు. అయితే అపోస్తలుడైన పౌలు మాత్రము చావైతే లాభమే అని ఎందుకంటున్నాడు? అంత లాభమైతే చనిపోవచ్చు కదా. పౌలు అలా అనడానికి కారణం, పౌలు చావుకు భయపడటం లేదు అనే అర్థం. అయినను నేను శరీరంతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం నందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఫిలిప్పీ 1:22-24 వచనాల్లో ఈ మాటలు చూస్తాం. పౌలు బ్రతుకుతున్నది క్రీస్తు కోసము, ఆయన పని నిమిత్తము. ఈ భూమి మీద ఉండాలనుకుంటున్నాడు. ఆయనకు క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ, ఆయన కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు చావైతే లాభము. మనకు అలాంటి ఆలోచన ఏమీ ఉండదు. పైపెచ్చు మనము ఎలాంటి అపాయము జరగకుండా కాపాడమని దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటాము. మన ప్రార్థనలు కూడా స్వార్థంతో కూడినవే. దేవుని కోసం ఒక్క పూట పస్తు ఉండడానికి కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పౌలులాగా దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతామా? ఈ లోకంలో అనుభవించాల్సింది ఎంతో ఉందని, మనం కూర్చుకున్న వాటిని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం ఉండదు. కాబట్టి చావంటే చచ్చెంత భయం. ప్రపంచంలో ఎవరి పుట్టుకైనా ఒకేలా ఉంటుంది. కానీ చావు మాత్రం చాలా రకాలుగా ఉంటుంది. అంటే చావుకి చాలా రూపాలు ఉన్నాయి. అది అనుక్షణం మన ప్రక్కనే ఉంటుంది. వాన రాకడా ప్రాణం పోకడా అనేది పాత సామెత. ఇప్పుడున్న టెక్నాలజీతో వాన ఎప్పుడు వస్తుందో క్షణాల్లో సహా చెప్పగలరు. కానీ ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పే టెక్నాలజీ ఈ భూమి మీద లేదు. అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని కోసం జీవించేవారు చావుకి భయపడరు. ఎందుకంటే చనిపోతే వారు దేవునితో ఉంటారన్న ఆశ. చావైతే వారికి లాభము. మేము ఈ భూమి మీద జీవించినంత కాలము చావుకు భయపడకుండా చావైతే లాభము అనుకునే స్థాయిలో ఆయన్ను ప్రేమించే మనస్సు దయచేయమని ఆయన్ను మనము వేడుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.